విన్నారు కదండి. మీరంతా కామెంట్స్ రిప్లై ఇచ్చాను కదా, ఒక్కసారి గమనించండి. ఫస్ట్ అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏమంటే, పీఈటీ ఎందుకు మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, నెక్స్ట్ మీకు కామెంట్స్ ఏమేమి చేశారు, ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత పీఈటీకి ఎన్ని డేస్ కండక్ట్ చేయొచ్చు, అంటే మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, 60కి పెట్ ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నా, 2025 గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, వీటిపైన ఒకసారి నీట్గా క్లియర్ కట్గా నేను చెప్పబోతున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎఫర్ట్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను. ఊరికి ఏది పడితే అది నేను మాట్లాడను. చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు నా వీడియోస్లో, వాళ్ళకు కూడా ఘాటుగా రిప్లై ఇస్తాను నేను. ఫస్ట్ వీడియో అయితే లైక్ చేసి చూడండి, మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనే మాట నెక్స్ట్ మాట్లాడతా. ప్రతి ఒక్క ప్రీవియస్ వీడియోలో నాకు రెస్పాండ్ అయిన వాళ్ళ కామెంట్స్ అయితే రిప్లై ఇస్తున్నాను. నీట్గా చూడండి. మీరు కూడా ఉండొచ్చు ఈ నేమ్, మీరు కామెంట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఓకే, అట్లానే మిగతా వాళ్ళని కాదు, ఎవరైతే గ్రూప్ డి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి చివరి వరకు, ఫుల్ క్లారిటీ వస్తుంది. అంతకన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఇదే అండి. నెక్స్ట్ ఫస్ట్ నాకు ఇక నెక్స్ట్ ఎవరైనా శ్రీవా పీడబ్ల్యూడి హెచ్హెచ్ కేటగిరీ అమ్మాయిలకి పీఈటీ ఉంటుందా అన్న. ఇది హెచ్హెచ్ కేటగిరీ అంటే పీఈటీ ఉంటుందా అంటే అది నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఏం మెన్షన్ చేయలేదండి. నేను ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ని సెండ్ చేస్తాను, నోటిఫికేషన్ పీడిఎఫ్. మీరు ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు, మోస్ట్లీ లేకపోవచ్చు అండి. చూద్దాం. నెక్స్ట్ 64.4 రా ఎస్టీ సికింద్రాబాద్ జోన్, ఎనీ ఛాన్స్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. నేను చాలామందికి చెప్పే మాట ఏంటంటే, ఫైనల్ వరకు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, ఫైనల్ ప్రిపేర్ అయితేనే మీరు పీఈటీ ప్రాక్టీస్ చేస్తారా లేకుంటే చేయరా? ఇది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను చేసే క్వశ్చన్ కాదు. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే మీకు ఛాన్స్ ఉండొచ్చు కదా, ఎందుకు మిస్ చేయడం? ఇది నేను చెప్పే మీకు ఇచ్చే ఆన్సర్ అన్నమాట. ధన్వంతి గారు. నెక్స్ట్ హెల్త్ ఫిట్నెస్ అంటే ఓబీసీ 63.70 సికింద్రాబాద్ ఛాన్స్ ఉందా బ్రో, ప్లీజ్ రిప్లై. నేను ప్రతిసారి చెప్పానండి, 60 ఉన్న వాళ్ళంతా పీఈటీకి ప్రాక్టీస్ చేయండి. ఈ ఎందుకు ప్రాక్టీస్ చేయమన్నానో ఫైనల్ వరకు ఈ వీడియో చూడండి, చెప్తాను మీకు. నేను 60 నుంచి ప్రాక్టీస్ చేయమన్నది ఎందుకు, ఒక గట్టి కారణం ఉంది, అది కూడా చెప్తాను మీకు నేను. చూడండి, కీ ఎలా చూడాలి. కీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఏం చూస్తారండి, ఆల్రెడీ అయిపోయింది. ప్రవీణ్ గారు ఆల్రెడీ కీ అయిపోయింది, డేట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. సీసీఏ క్యాండిడేట్ ఓబీసీ ర్యాంక్ మిత్రాలు నార్మలైజేషన్ ప్రకారం 80 మార్క్స్ జాబ్ పక్కా అనుకుంటున్నాను. పాయింట్స్ మీద వస్తుందా బ్రో? వచ్చే ఛాన్స్ ఉంది, చెప్పలేమండి ఖచ్చితంగా. అంటే మీకుండే సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉండే పోస్టులను బట్టి, ఆ టైంలో రిజల్ట్స్ని బట్టి, మీ ర్యాంక్ బట్టి, అంటే మీ మెరిట్ లిస్ట్లో బట్టి ఉంటుంది. ఇన్ని బట్టీలు ఉన్నాయి. ఓకేనా అండి, ఏమనుకోద్దండి చిన్న గారు, ఇది పరిస్థితి. నెక్స్ట్ 59.68 చెన్నై, ఎనీ ఛాన్స్ అన్న రిప్లై ఇవ్వండి. అదే 60 దగ్గర ఉన్నారు మీరు, ఎస్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి ప్రాక్టీస్ అయితే చేయమంటున్నాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ శ్రీధర్ గారు 58.74 బెంగళూరు జోన్, ఎస్టీ కేటగిరీ ఉంది కాబట్టి ప్రాక్టీస్ అయితే చేయమంటాను నేను ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ 75 ఓబీసీ చెన్నై, డీవీకి ఛాన్స్ ఉందా చూడు. మరీ డీవీకి వెళ్ళిపోతున్నాడు. డీవీ వరకు ఎందుకండి ఆలోచించడం, ఫస్ట్ పీఈటీ ప్రాక్టీస్ చేయండి, తర్వాత డీవీ ఫైనల్ తర్వాత ఆలోచిద్దాం మనం. కేటగిరీ వైజ్గా 1:3 పెట్టారు సార్. అవును, 100%. ఒక పోస్ట్కి 3 పిలుస్తున్నారు. ఇది 1:3 అంటే ఒక వేకెన్సీస్కి 3 మెంబర్స్ని పిలుస్తున్నారు. నెక్స్ట్ సార్, ఓబీసీ 64 రా స్కోర్ వచ్చింది, పీఈటీ క్వాలిఫై అవుతానా? ఛాన్సెస్ ఉంటాయండి, మీకు చెప్తున్నాను కదా, ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేనైతే 60 వాళ్ళంతా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను కదా, మీరు వెయిట్ చేయండి. ఎవరైతే 60 పైన ఉండే వాళ్ళంతా, అంటే మినిమం 60 అనే కామెంట్ చేసిన వాళ్ళంతా చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్
గౌతమ్ గారు 59 సికింద్రాబాద్ ఎస్సీ పక్క ఛాన్స్ ఉంది. పీఈటీ ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. 75.70 ఓబీసీ ఓన్లీ వర్క్షాప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నేను చెప్పలేండి హర్షవర్ధన్ గారు, ఫైనల్ మెరిట్లో తెలుస్తుంది ఇదంతా. 100% ఫైనల్ మెరిట్లోనే మీకు ఏ పోస్టు ఏ కేటగిరీని బట్టి ఉండే ఛాన్స్ ఉంది. ఒక చిన్న క్లారిటీ సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75.70 వచ్చింది, మీరు పీఈటీ క్వాలిఫై అయిపోయారు, నెక్స్ట్ డీవీకి పిలిచారనుకోండి. 75.70 అంటే మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏదైతే ప్రిఫరెన్సెస్ ఏదైతే ఇచ్చింటారో అది. ఓకేనా అండి. ఇక్కడ కేటగిరీ వైజ్గా అక్కడ మెరిట్ అయితే తీస్తారు ఖచ్చితంగా, అదైతే పక్క. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎస్సీ 71 మార్క్స్, ఎస్సీఆర్ జోన్ ఎనీ ఛాన్స్. మీరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓబీసీ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. 71 శ్రీను గారు. నెక్స్ట్ ఈయన పేరు చాలా పెద్దగా ఉంది, చూద్దాం ఒకసారి. 54 రాస్కోర్, ఎస్సీ కేటగిరీ, సికింద్రాబాద్ జోన్. పెట్టికి ఛాన్స్ ఉందా? ర్యాంక్ మిత్రాలు 71 నార్మలైజ్డ్ స్కోర్. పక్క ఛాన్స్ ఉంటుంది, మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, మీ కేటగిరీ ఉంది. ఓకేనా అండి. 72 ఎస్సీఆర్ ఎనీ ఛాన్స్ సార్, రైల్వే పక్క ఛాన్స్ ఉంటుందండి, మీరు ప్రాక్టీస్ అయితే చేయమని అయితే చెప్తాను నేను. సీసీఏ వాళ్ళకి పెట్టి ఉండదు కదా కంపల్సరీ, సీసీఏ వాళ్ళకు ఉండదు, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఉండదు సార్. పెట్టి అయ్యాక వెంటనే డీవీ ఉంటుందా, మళ్ళీ కోర్టు కేసు ఉంటుందా, 15 వేకెన్సీస్ గురించి ప్లీజ్ రిప్లై. సో అక్కడ కోర్టులో మెన్షన్ చేసింది ఏమంటే మనకి 15 వేకెన్సీస్ పక్కన పెట్టి, అక్కడ ఎవరైతే పిటిషన్స్ చేసింటారో వాళ్ళని పక్కన పెట్టేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ రిజల్ట్స్ అయితే తీసుకొని వదిలేసేయండి, నెక్స్ట్ ప్రొసీడింగ్ చేయండి. అంటే నెక్స్ట్ ఏముంది మనకి, పీఈటీ ఉంది, పీఈటీ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రిజల్ట్స్ ఉంటుంది. రిజల్ట్స్లో దాంట్లో మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాలిఫై అయినట్టు అక్కడ. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ 65 ఛాన్స్ పక్క ఛాన్స్ ఉంటుందండి, వెళ్ళి చూడండి. నెక్స్ట్ రాజు గారు 71 పక్క ఛాన్స్ ఉంటుంది, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ శిక్ష న్యాక్ ప్లస్ సిబిటీ 50 రాసుకోరు సార్, ఎస్సీఆర్ జోన్ ఎస్సీ కేటగిరీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా సార్, ప్లీజ్ రిప్లై. నేను ఆల్రెడీ సీసీఏ క్యాండిడేట్స్ అంటే అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ కోసం నేను సపరేట్గా కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని నేను ఒక వీడియో చేశాను, వెళ్ళి ఒక క్లియర్ కట్గా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి హ్యాపీగా చూసుకోండి, మీకు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ 56.72 ఎస్సీ కేటగిరీ పక్క, మీరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. కీ ఎలా చూడండి, అదే వచ్చింది కదా మళ్ళీ. 75.70 ఓబీసీ ఎస్సీఆర్ మళ్ళీ. ఓకే, ఈ కామెంట్స్ ఆల్రెడీ చదివించాను కదా, మళ్ళీ వచ్చింది డబల్ టైం. ఎస్టీ 61.66 రాస్కోర్ ఎనీ ఛాన్స్ సార్. కల్పన గారు ఛాన్స్ అయితే ఉంది, మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అన్న 68.71 సికింద్రాబాద్ జోన్ ఎనీ ఛాన్స్. నేనైతే ప్రాక్టీస్ చేయమని చెప్తాను ఎవరికైనా. 60 పైన ఉండే వాళ్ళంతా ప్రాక్టీస్ చేయండి, చూడండి ఒక్కసారి. ఇంకొకటి, రన్న ర్యాంక్ మిత్ర పక్క యాక్యురేట్ అంతనా లేక ఫాల్ట్ ఉంటుందా? అంటే అది ఎలా చెప్తామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ అక్కడ ఎంట్రీ చేస్తే వాళ్ళ మార్క్స్ అక్కడ క్యాల్కులేషన్ అయితే కరెక్టే, పర్ఫెక్టే. ఇంకా మిగతా ఎంట్రీ చేయని వాళ్ళు ఉంటారు కదా, ఇది కూడా ఉంది కదా, నార్మల్గా కౌంట్ చేసుకుని ఉంటారు, వాళ్ళంతా ఎంట్రీ చేయకపోతే ఏం చేస్తుంటారు అంటే 95% యాక్యురేట్గానే ఉంటుంది, మిగతా 5% చెప్పలేము. నెక్స్ట్ సార్ ఓబీసీ 64 రాస్కోర్ వచ్చింది, పెట్ క్వాలిఫై అవుతానా? నేను ప్రాక్టీస్ అయితే చేయమని చెప్తాను. 64, 66, 68, 63 మీరు చూడండి, 59, 68. ఇప్పుడు వీళ్ళందరూ విన్నారు కదండి, మీరంతా కామెంట్స్ రిప్లై ఇచ్చాను కదా, ఒక్కసారి గమనించండి. ఫస్ట్ అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏమంటే పీఈటీ ఎందుకు మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంది, బాగా వినండి. మోస్ట్లీ చెప్తాను చూడండి. పీఈటీ ఎగ్జామ్ అంటే పెట్ ప్రాక్టీస్ చేయడం వలన మీ బాడీ ఫిట్నెస్ అయితే పెరుగుతుంది. ఇంకొక చిన్న అప్డేట్ ఇస్తున్నా, రాబోయే 2025 ఎగ్జామ్స్ కూడా మోస్ట్లీ ఆగస్ట్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఒక చిన్న న్యూస్ అయితే బయట వైరల్ అయితే ఉంది. మ్యాక్సిమం జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళు 2025 గ్రూప్ డి కూడా అప్లై చేసి ఉంటారు. మీరు అప్పుడప్పుడు పీఈటీ క్వాలిఫై అవ్వాలన్నా, ఇప్పుడు మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలన్నా మనకి ఎట్లా అంటే నెగ్లిజెన్స్ ఉందన్నమాట ప్రతి ఒక్క స్టూడెంట్కి. నేను 60 వచ్చిన వాళ్ళంతా ప్రాక్టీస్ చేయమంటే
పేపర్ హార్డ్ షిఫ్ట్ ఉండొచ్చు, మోడరేట్ షిఫ్ట్ ఉండొచ్చు. మీది మార్క్స్ ఇన్ కేస్ నువ్వు క్వాలిఫై అయితే ఏం చేస్తావు? అప్పుడప్పుడు పరిగెడతారా మీరు? అప్పుడప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారా? అది అవుతుందా? అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంది. ఇంకొక కామెంట్ కూడా చదివి వినిపిస్తాను చూడండి మీకు. 2022లో నేను ఇదే మిస్టేక్ చేశా. December 25th గ్రూప్ డి రిజల్ట్స్ అయితే January 22 పెట్టిచ్చాడు. నేను 11 సెకండ్స్లో లాస్ట్ మై జాబ్. 11 సెకండ్స్కి 4 ఇయర్స్ పాస్ట్లో ఉన్నా. ఇది నా సబ్స్క్రైబర్ నాకి కామెంట్ చేశారు. ఇదే లిస్టే. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు 60కి నాకు రాదులే, నేను క్వాలిఫై కాలేనులే, ఎందుకు వస్తుందిలే, ఫైనల్ డీవీ కాల్లో చేద్దాంలే అనే పర్సన్స్కి చెప్తున్నాను. 60 ఉండేవాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయంటే, నీ టైం సిచ్యువేషన్ ఉండి నీకు నార్మలైజేషన్లో నీ పేపర్ హార్డ్ షిఫ్ట్ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి, అందరూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు అంటారా? మీరెందుకు ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను 60 వచ్చినా ప్రాక్టీస్ చేయమని చెప్తాను. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం వలన రిజల్ట్స్ వచ్చినంత మీకు ఇచ్చే టైం ఎంత ఇస్తారంటే ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు చూడండి. December 25th నుంచి January 22కి ఎన్ని డేస్ ఉన్నాయి? అటు సైడ్ చూస్తే 6 డేస్, నెక్స్ట్ 21 డేస్. ఎన్ని డేస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆల్ 27 డేస్ మాత్రమే ఇచ్చాడు. ఎప్పుడుది ఇది? 2022 అంటే 2019 నోటిఫికేషన్లో. ఒకసారి గమనించండి మీరు. 2019 నోటిఫికేషన్లో 2022లో జరిగింది పీఈటీ కరోనా బ్యాచ్లో. ఇటు చూడండి, ఒక్కసారి గమనించండి మీరు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ చేశారనే ఉద్దేశంతోనే పీఈటీకి ప్రాక్టీస్ చేయమని నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నాను. నేను 60 వచ్చినా ప్రాక్టీస్ చేయడం వలన నీకు లాస్ ఏం అవ్వదండి. ఉండేది నెక్స్ట్ 2 మంత్స్లో 2025 ఎగ్జామ్ అంటే గ్రూప్ డి ఎగ్జామ్ జరగబోతుంది ఆగస్ట్లో. ఎన్ని మంత్స్ ఉన్నాయి చెప్పండి మీరే. అటు చూస్తే ఇప్పుడు June 15th అనుకోండి, జూలై, ఆగస్ట్, మోస్ట్లీ చేస్తే 1 మంత్ ప్రాక్టీస్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏమైనా లాస్ అవుతుందా? మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలుస్తానే ఉద్దేశంతోనే నేను పీఈటీకి ప్రాక్టీస్ చేయమని చెప్పాను ప్రతి ఒక్కరికి. ఇక్కడ వచ్చి నన్ను బ్యాడ్ కామెంట్స్, నీకే తెలియదు అంటారు. అప్పుడు నీకేం తెలుసు అంటారు. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. నేను ఇందులో నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందులో ఏ టైంలో ఏం జరుగుతుంది గ్రూప్ డి ఎగ్జామినేషన్. మీకు పీఈటీకి 30 days లోపలే జరిగే ఛాన్సెస్ 99% అయితే ఉందండి. మీరు పీఈటీకి నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. నేనైతే ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కరికి. ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయమని చెప్తాను. ప్రాక్టీస్ చేయకోకుండా డైరెక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో దిగుతారా? అది ఎట్లా? ఏమన్నా ఇదే అనుకున్నారా? ఏమన్నా మూవీ అనుకున్నారా? మనం ఏమన్నా పెద్ద సినిమా మూవీ అనుకుంటే వెంటనే అయిపోతుంది అనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళపై ఒకసారి గ్రౌండ్లో ఏ సిచ్యువేషన్లో ఎలా ఉందో, నీ బాడీ బెండ్ కావాలా, ఫిట్నెస్ ఉండాలా. 1000 meters అనేది అంత ఈజీ కాదు. మినిమం 1 month అన్న ప్రాక్టీస్ ఉండాలా. నీకు ఇచ్చేదే 1 month. 1 monthలో నేను కొట్టేస్తావా? అందరూ కొడతారా? ఒకడు వెయిట్ ఉంటాడు, వెయిట్ లాస్ ఉండే వాళ్ళకి ప్రాబ్లం. వెయిట్ ఉండేవాడు ఏం చేస్తాడు? బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి, ఇన్ని సిచ్యువేషన్స్లో మీరు పీఈటీ క్వాలిఫై కావాలా? ఒకసారి గమనించండి మీరు. అదే కాకుండా 30 kgs 35 kgs మీరు 100 meters పరిగెత్తాలి తీసుకొని. ఇది కూడా ఉంది ఈవెంట్. 2 ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఈవెంట్స్ గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయమని చెప్తాను నేను. ఇంకొకటి, వన్ ఆఫ్ ద మెయిన్, రిజల్ట్స్ ఎప్పుడు సార్? రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. రిజల్ట్స్ నాకు కాదు, ఏ యూట్యూబ్ ఛానల్కి తెలియదు. 1 weekలో రావచ్చు, రేపే రావచ్చు, లేక 10 days లోపల రావచ్చు. ఎప్పుడైనా వదలచ్చు. మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారంటే ఉండే ఛాన్సులు మిస్ చేసుకుంటూ పోవడమే. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరు పీఈటీకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. 60 ఉండే వాళ్ళంతా, ఎవరైతే 60 ఉన్నారో వాళ్ళంతా, 60 కథ చెప్పాను అనుకుంటా, 60 ఉండే పర్సన్స్ అంతా ప్రతి ఒక్కరు వెళ్ళి పీఈటీకి అయితే ప్రాక్టీస్ చేయమని చెప్తాను నేను. ఓకే, ఇదేదో నా వ్యూస్ కోసమో నాకేదో వచ్చింది ఏం లేని, కొన్ని రోజులు ఆగండి. ఎంత వస్తుంది ఏం కథ అనేది కూడా చెప్తాను. మీరు షాక్ అవుతారు. నా టైం వేస్ట్ తప్ప నాకు వచ్చింది ఏం లేదు. నాకు ఎంతోమంది నిన్నైతే ఒక వేస్ట్ ఫెయిల్ కామెంట్ చేశాడు, నీ వ్యూవర్షిప్ కోసమే నువ్వు చేస్తాను. నాకేం అవసరం? ChatGPT జనరేట్ చేసుకోను. నేను నా సబ్స్క్రిప్షన్ ఉంది 1200 ChatGPTలో నేను తీసుకొని అదే పనిగా నేను చేస్తే నాకు వచ్చి బ్యాడ్ కామెంట్ ఒకడు. నాకేం అవసరం అండి ఇవన్నీ చేయాలని?
నేను ఎలా అంటే మన ఛానల్ అనేది యూజ్ అండ్ త్రో అనే అలాగ ఉండదన్నమాట. మీకు యూజ్ అయ్యేలాగే ఉంటుంది నాకు. మీరు కావాలంటే గమనిస్తే ప్రీవియస్ 1 మంత్ నుంచి నేను చేసిన వీడియోస్ మోస్ట్లీ 1 వీక్ ఒక వీడియో చేశాను అంతే. వెంటనే వీడియోలు చేసుకుంటే ఎప్పుడు పోలేదు నేను. ఈరోజు కూడా నేను ఎందుకు చేస్తున్నాను ఇవి కంటిన్యూగా అంటే కొంతమంది 100 మందిలో ఒక 10 మెంబర్స్ అన్నా చేంజ్ అయ్యేవాడు పీటీ క్వాలిఫై అవుతాడు కదా. మనం చెప్పాం కదా ఆ మాట. ఇది నా వ్యూవర్షిప్ అనేది నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ నాకు. నన్ను ఊరికే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు వచ్చి. అంటే ఎట్లా అంటే ఒకరు చెప్పేవాడిని కూడా వాడిని తక్కువ చేసి మాట్లాడితే వాడు పక్కకు పోతాడు. ఇప్పుడు నేను ఇలా చేస్తే నీకు వచ్చేది ఏంటి, మీకు ఏమొస్తుంది నాకు బ్యాడ్ కామెంట్స్ చేస్తే? ఇది నేను మీకోసమేగా చెప్పేది. నువ్వు ఎవడరా అంటే ఇది నా ప్యాషన్ కాబట్టి చెప్తాను. నువ్వు ఎవడరా కాదు, నేను మీలో కన్నా. నువ్వు ఇది నా ఇంట్రెస్ట్. నీకు కావాలంటే 4 years నుంచి లాస్ట్ 2020 ఒక 5 years బ్యాక్ వెళ్ళండి, మీరు గుర్తొస్తుంది. 2021లోనే నేను వీడియో స్టార్ట్ చేశాను, వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఇది ఊరికే కాదు, నాకుండే సిచ్యువేషన్లో నాకు టైం బాగలేక ఫుల్ టైం రన్ చేయాలని నాకుండే అరవకొర టైంలో మీకు ఇలాంటివి నేను చెప్తే వెళ్తాను, నాకుండే ఎక్స్పీరియన్స్ బట్టి. అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. ఓకే, మీరు బ్యాడ్ కామెంట్స్ కాకుండా మీరు ఇలానే రిప్లై ఇస్తూ మీ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఎన్ని వీడియోస్ అయినా చేయడానికి రెడీ. ఇంకొకటి ఏమంటే చాలామంది నాకు సపోర్ట్ ఇవ్వట్లే. సపోర్ట్ చేయండి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ డి రాసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. 2025లో కూడా నెక్స్ట్ 2 months లోపల ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఆగస్ట్లో. ఇది ఆగస్ట్లో జరగకపోయినా నెక్స్ట్ ఒక 1 month తేడా ఉన్న సెప్టెంబర్లో జరిగే కూడా ఛాన్స్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ.